హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనము మసాలా వంకాయ, అదేనండి గుత్తి వంకాయ ఎలా ప్రిపేర్ చేయాలో, దాని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దామండి. నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ వంకాయ అయితే తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపించినట్టుగా అలా కట్ చేసుకొని ఒక బౌల్లో సాల్ట్, కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో వేసుకున్నానండి. సాల్ట్ వాటర్లో బ్రింజాల్ అనేది అలా సాల్ట్ వాటర్లో బ్రింజాల్ అలా వేసుకోకపోతే కలర్ అనేది చేంజ్ అవుతుందండి బ్రింజాల్వి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు ఫ్రై అయ్యాక ఒక స్పూన్ ధనియాలు కూడా ఫ్రై అవ్వాలండి. ధనియాలు కొంచెం ఫ్రై అయ్యాక ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, చిన్నవి 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు అనేవి తీసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న వాటిని కొద్దిసేపు మనం పక్కన పెట్టాలి, చల్లారాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చల్లారినాక అవి పేస్ట్ చేసుకున్నాము. నేను అలాగే ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా తీసుకున్నాను. 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా ప్యూరీ తీసేసి పక్కన పెట్టుకుందామండి. ఇది కూడా చల్లారాక మిక్సీ జార్లో వేసేసి కొన్ని వాటర్ అండ్ జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో మనం పేస్ట్ అనేది చేసి పెట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్ అవ్వాలండి. ఎక్కడ ఏది కూడా తగలకుండా మొత్తం పేస్ట్ అనేది కావాలండి. నెక్స్ట్ అదే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న బ్రింజాల్ వంకాయని ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. అదే బౌల్లో నెక్స్ట్ ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఒక ఆనియన్, 2 చిల్లీస్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన దాంట్లో మనము ముందు ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదండి, టొమాటో ప్యూరీ, అది కూడా వేసేసి కొంచెం పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అవ్వాలి టొమాటో ప్యూరీ అనేది. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. పచ్చివాసన జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పోయినాక మనం ఏదైతే పల్లీలు, నువ్వులు పేస్ట్ అయితే చేసుకున్నామో అది కూడా పేస్ట్ దాంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఆ ఫ్లేవర్స్ అనేవి కొంచెం తాకాలండి. నెక్స్ట్ దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఏదైతే మనం మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నామో అందులో ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని వాటర్ అందులో వేసేసుకోవాలండి. మీకు ఒకవేళ ఎక్కువ కొంచెం టెక్స్చర్ అనేది ఇంకొంచెం బాగా రావాలంటే ఇంకొంచెం వాటర్ ఇక్కడే యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే ఇంత కన్సిస్టెన్సీ, ఇంత టెక్స్చర్ చాలని నేను ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసేసుకున్నాను. వాటర్ తీసేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఫ్లేవర్స్ అనేవి బ్రింజాల్కి పట్టేంత వరకు ఉంచాలండి. నెక్స్ట్ ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. డిష్ అవుట్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి. ఇది చపాతీలోకి, మన రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.